चैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमन चैतन्य महाप्रभु श्रील गुरुदेव श्रील प्रभुपाद అనంతపురి వైష్ణవ బృందం పూజ్యపాత్ర స్వామి భక్తి గంగా రామారావు గారు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వల్ల ఈరోజు అత్యంత పవిత్రమైన ఏకాదశి తిథి యోగిని ఏకాదశి సందర్భంగా ప్రవచించడానికి మాకు శ్రమించడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం. హరే కృష్ణ. ఈరోజు యోగిని ఏకాదశి. ఏకాదశి ఏకాదశి అంటే ఏంటి? ఏకాదశి దశ అంటే 10, ఏక అంటే 1, 10 + 1 11 ఇంద్రియాలని నియంత్రించి భగవంతుని సేవలో నియుక్తం చేయడమే ఏకాదశి. 10 ఇంద్రియాలు ప్లస్ మనసు 11ని కలిపి భగవంతుని సేవలు సంపూర్ణంగా నియుక్తం చేయడం. ఉపవాసం. ఉపవాసం అంటే దగ్గరగా, వాసం నివసించడం. ఎవరికి దగ్గరగా? భగవంతుడికి దగ్గరగా నివసించడం. సరే, ఏకాదశి అసలు ఎలా చేయాలి? నిజానికి కొంతమంది అంటారు పండు తీసుకోవచ్చు, కొంతమంది అంటారు బంగాళదుంప చిప్స్ కూడా తీసుకోవచ్చు, పర్వాలేదు, పాయసం తీసుకోవచ్చు, సాబుదానా తీసుకోవచ్చు, రకరకాలుగా చెప్తూ ఉంటారు. నిజానికి ఏకాదశి ఎలా చేయాలి? శాస్త్రం ఏం చెప్తుంది? శాస్త్రం ప్రకారం మనం చేయాలి. శాస్త్రం చెప్తుంది ఏకాదశి అంటేనే నిర్జల. ఇక నీళ్ళు తీసుకో, పండ్లు తీసుకో, అది తీసుకో, ఇది తీసుకో, ఇంకా ప్రశ్నే లేదు. శాస్త్రం ప్రకారం పురాణాలు మనం చూస్తే కేవలం ఏకాదశి అంటే అసలు ఏం తీసుకో. అది కూడా చూడండి, దశమి రోజు రాత్రి తీసుకోవచ్చు. దశమి రోజు రాత్రి తీసుకోవచ్చు, మధ్యాహ్నం వరకు 12 లోపు. అది కూడా దశమి రోజు మినపప్పు కొన్ని పదార్థాలు ఉన్నాయి, అవి తీసుకోవచ్చు దశమి రోజు. సరే, ఏకాదశి సంపూర్ణంగా నిర్జల. సరే, నిర్జల చేస్తున్నాం అని చెప్పి పడుకోకూడదు. కొంచెం పగలంతా పడుకోకూడదు, రాత్రి జాగరణ. పగలు పడుకోకూడదు, రాత్రి జాగరణ. రాత్రి అంతా జాగరణ ఎలా చేయాలి? హరినామ సంకీర్తనం ద్వారా, భాగవత శ్రవణం ద్వారా, భగవద్గీత పఠనం ద్వారా, విష్ణు సహస్రనామం, గోపాల సహస్రనామం, ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి ఈ విధంగా గోవిందనామం చెప్పుకుంటూ రాత్రంతా జాగ్రత్త చేయాలి. మళ్ళీ ద్వాదశి రోజు పారాయణ సమయంలో ఉదయం పారాయణ చేస్తే 12 వరకు ఏం తీసుకోవాలి. స్వామి ఈ విధంగా చేస్తే మరి ద్వాదశి రోజు దాకా ఉంటామేంటి ఏకాదశి? మరి నిజానికి శాస్త్రం ఏదని చెబుతుంది, ఒకవేళ
మన శరీరం సామర్థ్యం తక్కువ అనుకున్నాం. అలాంటప్పుడు కాస్త నీళ్ళు తాగి ఉండొచ్చు. ఏకాదశి ఆకలిస్తే నీళ్ళు తాగకపోతే ఈ విధంగా మరీ కష్టంగా ఉంది మనం నీళ్ళు తాగి కూడా ఉండలేము అన్నప్పుడు పండ్లు అది కూడా ఒకసారి. అలాగని చెప్పి పండ్ల షాపే పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేస్తాం. కానీ ఉపవాసం ఏకాదశి మరి పండ్లు తింటా ఉంటే మరి ఏకాదశి కాదు. ఒకసారి 12 తర్వాత పండ్లు కాస్త మళ్ళీ రాత్రి తీసుకోవచ్చు. రాత్రి తీసుకుంటే 2 సార్లు అయిందంటే ఏకాదశి లేదు. ఒకసారి ఈ విధంగా చేయాలి, ప్రయత్నించాలి. ప్రయత్నిస్తేందుకు సరే పూర్తిగా నిర్జలం ఉండడానికి ప్రయత్నిస్తారు, ఉండలేకపోతున్నారు, కాస్త నీళ్ళు అలా కూడా లేకపోతే పండు తీసుకుంటారు. అంతే ప్రయత్నించడం మనం ఈ విధంగా ఏకాదశి చేయాలి. సరే ఈరోజు యోగిని ఏకాదశి, యోగిని ఏకాదశి మహాత్మ చెప్తున్నారు. భీముడు లాంటి వాడే నిర్జల ఏకాదశి చేశారు. భీముడు తెలుసు కదా, బృక్ అనే అగ్ని ఉంటుంది ఆయన పొట్టలో. బృక్ అగ్ని ఎప్పుడు కూడా ఆహారం అడుగుతుందన్నమాట. ఆయన ఎంతెంత తీసుకున్నా కూడా మొత్తం కరిగిపోతుంది. మళ్ళీ ఇంకా ఆయన ఆ విధంగా పనిచేసేవాళ్ళు. ఈ బృక్ అనే అగ్ని ఆయన ఏం తీసుకోకపోతే లోపల ఆయన శరీరానికి ఇబ్బంది అన్నమాట. అంత భయంకరమైన అగ్ని జఠరాగ్నిలో జ్వలిస్తూ ఉంటుంది. ఎప్పుడు అందరిలో ఉంటుంది అగ్ని, కానీ ఆయనలో చాలా భయంకరంగా ఉంటుంది. ఇంతగా ఉంటుంది ఇంకా ఎంతైనా తీసుకుంటారు. అటువంటి ఆయనే ఒక ఏకాదశి ఈ విధంగా చేశాడు, నీళ్ళు కూడా తీసుకుంటున్నాడు. మరి వ్యాసదేవులు చెప్పారు ఆయన, స్వామి జీవితాంతం సంవత్సరానికి 24 ఏకాదశులు, అధిక మాసం పురుషోత్తమ మాసంలో 2 ఏకాదశులు, మొత్తం 26 ఏకాదశుల్ని పాటించడం నా వల్ల కాదు. ఇటువంటి ఏకాదశి ఒక్కటి చెప్పండి. ఆ ఒక్క ఏకాదశి చేసి మిగతా ఏకాదశుల్లో అయినా కూడా పండ్లు తీసుకొని ఉండేవారు. అలాగని అనమే మిగతా అప్పుడు అంతా కూడా పాండవులందరూ కూడా నిర్జల ఏకాదశి, ప్రతి ఏకాదశి నిర్జల. కానీ ఈయన ఉండలేకపోతుందని పండు తీసుకునేవారు. కానీ ఒక ఏకాదశి చెప్పండి అంటే అప్పుడు జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో మొన్న పోయిన ఏకాదశి నిర్జల ఏకాదశి వ్యాసదేవుడు చెప్పారు, నీకోసం ప్రత్యేకంగా ఇది. అంటే అందరికీ ఆ ఏకాదశి చేసి మిగతా ఏకాదశిలో అలాగే మరి జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం ఈ ఏకాదశి యోగిని ఏకాదశి. యోగిని ఏకాదశి మహాత్మ్యం శాస్త్రంలో చెప్పబడింది. స్వయంగా హస్తినాపురంలో యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణుని అడుగుతున్నాడు, స్వామి ఏకాదశి యొక్క మహాత్మ్యం చెప్పండి, నిర్జల ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశి గురించి చెప్పండి. అప్పుడు శ్రీకృష్ణుడు అంటున్నారు, స్వామి ఈ యొక్క ఏకాదశి అద్భుతమైన ఏకాదశి, సర్వ పాపాలని హరిస్తుంది. ఎంత భయంకరమైన రోగమైనా సరే ఒకవేళ ఈ యోగిని ఏకాదశి ఎవరైతే శాస్త్రానుసారంగా చేస్తారో పాటిస్తారో రోగముక్తులు కూడా అయిపోతారు. ఈ ఏకాదశి రోగం అంట, ఉన్న రోగాలు పోతాయి, కొత్త రోగాలు. అంత అద్భుతమైన ఏకాదశి ఈరోజు యోగిని ఏకాదశి. పూర్వకాలంలో అలకాపురం పైన స్వర్గలోకంలో ఒక డిపార్ట్మెంట్ అలకాపురం, దానికి రాజు కుబేరు గొప్ప శివభక్తుడు. ఇప్పుడు కూడా శివార్చనలో ఉంటారు కుబేరు. ఆయనకి ఒక సేవకుడు ఉండేవాడు, హేమమాలిని అనే ఒక సేవకుడు. ఆయన ఎప్పుడు కూడా మానస సరోవరం నుండి పుష్పాలని సంగ్రహించి తీసుకొచ్చారు శివ పూజ కోసం. ప్రతిసారి ఆ విధంగా
శివుడి పూజకి మానసరం పుష్పాలు సేకరించారు. కాలక్రమేణా జరుగుతుంది. ఒకసారి ఏం జరిగింది, ఈ హేమవరుడు పాపం పూలు సంగ్రహించారు, పుష్పాలను సంగ్రహించి ఇంట్లో పెట్టుకున్నాడు. సమయానికి వెళ్ళలేదు. తన భార్యతో పరిహాసం ఆడుతూ ఆవిడతోటే గడుపుతూ వెళ్ళలేకపోయాడు. పాపం అక్కడ కుబేరుడు శివుడు ఎదురుగా కూర్చొని 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 6 గంటలు అయిపోయాయి. ఇంకా ఇంకా రాలేదు. ఇంకా 6 గంటలు అయిపోయింది. మధ్యాహ్నం శివుడు పూజ కోసం మరి సేవకుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? సేవకుడు వెంటనే దూతను పంపించారు. ఆయన ఎక్కడికి వెళ్ళారు సార్ కనుక్కోండి. దూత వెళ్ళేసరికి అప్పుడు బయటకు వస్తుంది. ఏం ఇంత లేట్ అయింది? అప్పుడు అర్థమైంది విషయం. దూత వచ్చి చెప్పారు, అయ్యా ఇది విషయం, భార్యతో కాలక్షేపం చేస్తున్నారు, అందుకే లేట్. వెంటనే కుబేరుడి కోపం వచ్చేసింది. అరే శివుడి పూజ కోసం లేట్ అయిపోయింది, 6 గంటలు లేట్. పుష్పాలు సంగ్రహించి తీసుకురావాల్సింది నీ బాధ్యత కదా. మరి బాధ్యత ఈరోజేమి? సరే కుష్టి రోగం అయిపోతుందని చెప్పి శాపం ఇచ్చారు. దేవతల కోపం వస్తే ఎలా అయినా వెంటనే శాపం ఇచ్చేస్తారు. కుష్టి రోగం అయిపోయింది. పాపం కుష్టి రోగం ఉంటుంది బాధ. ఈ పృథ్వీలోనే మరి పాపం చేసుకున్న కర్మని అనుభవిస్తూనే కొత్త కర్మను చేసుకోవడానికి ఈ పృథ్వీలోకంలోనే, భూలోకంలోనే సాధ్యం. ఇంకెక్కడ లేదండి. చూడండి, పాపం చేసిన వ్యక్తి నరకం అంటారు, పుణ్యం చేసిన వ్యక్తి స్వర్గలోకాలు, పైలోకాలు వెళ్తారు. కేవలం అదృష్టవంతుడు మాత్రమే మనుష్య జన్మ లభిస్తుంది. భగవంతుడి దైవాలు మాత్రమే మనుష్య జన్మ లభిస్తుంది. సరే, పాపం చేసిన వాడు పాపం అనిపిస్తాడు, కొత్త కర్మ చేయడానికి అవకాశం లేదు. పుణ్యం చేసిన వాడు స్వర్గలోకంలో పుణ్యాలు అనిపిస్తాడు, మరి కొత్త కర్మ చేయడానికి అవకాశం లేదు. కానీ మనిషికి మాత్రమే అవకాశం లేదు. వాడి యొక్క ప్రారంభం అనుభవిస్తూనే కొత్త కర్మ చేయడానికి అవకాశం. కొత్త కర్మ అంటే కొత్త కర్మ అంటే అసలు బుద్ధిమంతుడు ఎవరు? బుద్ధిమంతుడు ఆ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే ఈ భయంకరమైన సంసారం నుండి, జన్మ మృత్యు జరగడం నుండి బయటపడటానికి ప్రయత్నిస్తాడు, వాడు బుద్ధిమంతుడు. ఎంతమంది జీవులు ఉన్నారు ఇక్కడ? మరి రకరకాల భౌతిక విద్యలు ఉన్నాయి, ఆ టెక్ ఈ టెక్, ఎన్ని టెక్కులు అయినా ఏమి లాభం. నిజానికి భగవంతుడిని చేరడానికి, ఈ భయంకరమైన సంసారం నుండి బయటపడటానికి ఎవరైతే ప్రయత్నిస్తారో, ప్రయత్నశీల వ్యక్తి, వాడు నిజంగా బుద్ధిమంతుడు. ఇంకా బుద్ధి అనేది అందరికీ ఇచ్చారండి స్వామి. కేవలం మనుషులకు మాత్రమే బుద్ధి, లేకపోతే జీవజంతువులు లేదా బుద్ధి? లేదా? జీవజంతువులు మిగతా వాళ్ళు ఉన్నారు కదా, పశువులు, పక్షులు, చెట్లు, పుట్లు, మరి వాటికి బుద్ధి లేదా? ఏం సార్, బుద్ధి ఉందా లేదా? ఏం చెప్పలేదు. కార్తీక మాసమే కనిపిస్తారు మనకు కనిపించదు. మరి జీవులందరికీ బుద్ధి ఇచ్చారు, కేవలం మనిషికి మాత్రమే భగవంతుని ప్రాప్తికి కావాల్సిన బుద్ధి ఇచ్చారు. మిగతా జీవులు కూడా బుద్ధి ఉందండి. బుద్ధి లేని జీవులు ఉన్నాయి ఎవరైనా? చూడండి, ఇప్పుడు పశువు ఉంది, వెళ్తూ ఉంది, హఠాత్తుగా వర్షం వచ్చింది. మరి పశువు ఏం చేస్తుంది? వర్షం నుండి రక్షించుకోవడానికి నీడకి వెళ్ళిపోతుంది, ఎక్కడైతే వర్షం పడుతుంది. మరి బుద్ధి లేదని ఎవరన్నా? పశువుకి బుద్ధి ఉంది, పక్షులకు బుద్ధి ఉంది. మరి పశువులకు బుద్ధి లేకపోతే మరి ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు అంత దూరం వెళ్ళి ఆహారం సంపాదిస్తున్నాయి ఎలా? బుద్ధి లేదు కదా. పశువుకి అన్నిటికీ బుద్ధి ఉంది, కానీ భగవంతుని ప్రాప్తికి కావాల్సిన బుద్ధి లేదు. అది మనిషికి మాత్రమే
ఈ పశువులు పక్షులు తమను తాము రక్షించుకోవడానికి, ఆహారం సంపాదించుకోవడానికి, పిల్లల్ని కట్టడానికి ఈ విధంగా ఎంతో ప్రయత్నిస్తుంటాయి. అన్ని పశువులు పక్షులు అన్నీ ప్రయత్నిస్తున్నాయి. మరి పశువులు అంత దూరం వెళ్ళి మళ్ళీ తమ గూటికి ఎలా వస్తుంది? బుద్ధి లేకపోతే. బుద్ధి ఉంది కాబట్టి మళ్ళీ తమ గూటికి వస్తున్నాయి, పిల్లల్ని కాపాడుకుంటున్నాయి. ఎలా వస్తుంది? బుద్ధి ఉంటుంది. ఏ ఊళ్ళో ఉండేవాళ్ళు, ఎంత దూరం, ఇవన్నీ బుద్ధి. మరి అందరికీ భగవంతుడే ఇచ్చారు. ప్రత్యేకంగా మనిషికి భగవంతుడి ప్రాప్తికి కావాల్సిన బుద్ధి ఇచ్చారు. అది విషయం. ఎవరిని అనకండి బుద్ధి లేదని. అది బుద్ధి అందరికీ ఉంది. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. బుద్ధి అందరికీ ఉంది. సరే, పాపం రోగంతో బాధపడ్డాడు ఈ హేమవాన్. పాపం భార్య విశాలాక్షి నుండి విడిపోయాడు. సరే, ఈ విధంగా కష్టాన్ని అనుభవిస్తూ అడవికి వెళ్ళిపోయాడు. అదృష్టం వలన అడవిలో మార్కండేయ ఋషి కనిపిస్తాడు. మార్కండేయ ఋషికి ప్రణామం చేశాడు. మరి శివుడికి సేవ చేస్తాడు. మరి సేవ గురికే పోతున్నాయి. స్మృతి ఉంది ఆయనకి. అదే పూర్వజన్మలో నేను కుబేరు దగ్గర సేవకుంది కదా, మరి శివుడికి కావాల్సిన పుష్పాలని అందించాను కదా అనే స్మృతి ఉంది. వెంటనే మార్కండేయ ఋషి ప్రణామం చేశారు. స్వామి, నన్ను రక్షించండి, భయంకరమైన పుష్టివ్యాధితో నేను బాధపడుతున్నాను, నన్ను రక్షించండి. వెంటనే మార్కండేయ ఋషి అన్నారు, ఓహో అంతేనా? అయితే ఈ జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి వస్తుంది, యోగిని ఏకాదశి. అంటే ఈరోజు ఈ ఏకాదశి ఉపవాసం, నిర్జల ఉపవాసం అని ఉపదేశం చేశారు మార్కండేయ ఋషి. వెంటనే ఈ ఏకాదశి రోజు ఆయన ఉపవాసం ఉన్నారు. ఏం తీసుకోవాలి, అడవిలో రకరకాల పండ్లు పలహారాలు ఉన్నాయి, ఆయన కొట్టించుకోవాలి. మళ్ళాగా షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అన్నీ ఉన్నాయి. అయినా తీసుకోలేదు, పచ్చనీళ్ళు తీసుకోలేదు. అలా ఏకాదశి చేశారు. రోగం ముక్తుడు అవడమే కాదు, మళ్ళీ తన స్థానాన్ని తను వెళ్ళిపోయాడు. చూడండి, ఒకే ఏకాదశి. మరి జీవితంలో నిజానికి ఏకాదశికి రకరకాల పేర్లు ఉన్నాయి. హరివాసం అని అంటారు. హరివాసం, హరి వాసం చేసేది ప్రత్యేకంగా ఈరోజు మాత్రం. మిగతా రోజులు మిగతా దేవతలకి, కానీ స్వయంగా హరి కృష్ణుడు ప్రత్యేకంగా ఈ రోజంతా కూడా వాసం చేస్తారు. ఎవరైతే ఈ రోజు పాటిస్తారో వారు కృష్ణ భక్తులే అవుతారు. హరివాసం, ఏకాదశి, మాధవ తిథి. మాధవ తిథి అంటారు. మాధవుడు, కృష్ణుడు ఇంకో పేరు మాధవ తిథి. అంత అద్భుతమైన రోజు ఏకాదశి. కనుక వైష్ణవులకి ప్రియము ఏకాదశి. ఇంకా ఏకాదశి భక్తి జనని, మాధవ తిథి భక్తి జనని, యతన పాలన. మాధవ తిథి భక్తి జనని, భక్తికి జనని తల్లి లాంటిది ఏకాదశి. ఏకాదశిని పాటించకుండా ఎవరు కూడా భక్తిలో ముందుకు వెళ్ళలేదు. అర్థమవుతుందా? నా ఇష్టం వచ్చినట్టు నేను తినేస్తానండి, ప్రసాదమే కదా, పర్వాలేదు, ఏముంది ప్రసాదమే కదా, నేనేమన్నా దిశ తింటున్నానే, ఏకాదశి పర్వాలేదు, ప్రసాదం తినేస్తాను, ఏదైనా అన్నం, పప్పు, సాంబార్. భక్తిలో ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా ఏకాదశి. మాధవ తిథి భక్తి జనని, తప్పకుండా ఏకాదశి. మరి సాబుదానా తీసుకోకూడదు ఏకాదశిలో, సాబుదానా తీసుకోకూడదు, పచ్చిమిర్చి తీసుకోకూడదు, టమోటా తీసుకోకూడదు. మరి స్వామి కూరగాయలే కదా కూడా మరి చేసేసుకుంటారు. అలా వంట జోలికి వెళ్ళకండి, పండ్లే తీసుకోండి. చేస్తారా ఏకాదశి? చేస్తారా? మధ్యాహ్నం 12 తర్వాత పండ్లు తీసుకోవచ్చు, అంతే. రాత్రికి ఏం తీసుకోవచ్చు. ఈవినింగ్ ఏకాదశి చేస్తారా? ఏం సమయం చేస్తారా?
మరి పండ్లే తీసుకోండి, ఇంకేం తీసుకోండి. ఏకాదశి రోజు నెలకి 2 ఏకాదశి మీరు చేస్తారా? పండ్లే తీసుకోండి, ఇబ్బంది ఏమో. వంట జోలికి వెళ్ళకండి. కూరగాయలు తరగక్కర్లేదు, కడగక్కర్లేదు, వంటగది శుభ్రం చేయక్కర్లేదు, అసలు వంట గిన్నెల జోలికే వెళ్ళగక్కర్లేదు. పండ్లు తెచ్చుకుంటారు, శుభ్రంగా కడిగి స్వామి ఎదురుగా పెట్టేస్తారు. ఈ స్వామి ఈరోజు ఏకాదశి, మరి నామం చేస్తాను, భాగవతం వింటాను, భగవద్గీత, విష్ణు సహస్రం, గోపాల సహస్రం అన్నీ చదువుతాము. ఈ రోజుకి ఉపవాసం ఏకాదశి, మీకు కూడా ఉపవాసం అని చెప్పండి. స్వామి ఆనందపడతారు. సరే, అన్నం పెడితే మంచిది, అన్నం తర్వాత రోజు ద్వాదశి రోజు తీసుకోవచ్చు, ఇబ్బంది. కనుక ఏకాదశి తప్పకుండా నెలకు 2 ఏకాదశులు, సంవత్సరానికి 24 ప్లస్ పురుషోత్తమ మాసంలో 2 ఏకాదశి, మొత్తం 26 ఏకాదశి. ఈ విధంగా ఏకాదశిని పాటించిన వారికి భక్తి తప్పకుండా లభిస్తుంది. భక్తిలో ఉంది కదా, ఏకాదశి పాటించకుండా ఎవరు ప్రయత్నించాలి. మనమంతా ప్రయత్నించి ఎందుకు. సరే, ఒకసారి 26 ఏకాదశి గురించి పేర్లు చెప్పుకుంటాం. పేర్లు చదివినా, పఠించినా, విన్నా కూడా 26 ఏకాదశి చేసిన ఫలితం లభిస్తుంది కూడా. ఆశ్చర్యం. అలాగని ఊరికి మేము చదువుకొని విని అరే వేసేస్తాం, అలా కాదండి. ఫలితం చూడండి, పేర్ల యొక్క ఫలితం, నామం యొక్క ఫలితం చెప్తున్నాను. అంత మహిమ ఉంది ఏకాదశి అనే విషయం. ఇంకా పాటిస్తే ఏమి తినకుండా ఇంకా పాటిస్తే ఇంకెంత భక్తి ఆలోచించు. కొత్త పేర్లు చెప్పుకుంటేనే ఇంత ఫలితం లభిస్తుంది, ఇంకా పాటిస్తే ఇంకెంత. ఇంకొక విషయం, ఏకాదశి చేస్తే రోగం రాదండి, వచ్చిన రోగాలు పోతాయి. మరి ఇంకొక విషయము, జీర్ణాశయము శుభ్రపడుతుంది. ఏకాదశి రోజు ఏం తీసుకోకండి, ఉండలేకపోతే అసలు ఏం తీసుకున్నాం. ఈ జీర్ణాశయము ఎప్పుడు కూడా పనిచేస్తుంది కదా, 24 గంటలు పనిచేస్తుంది. 24 గంటలు ఇప్పుడు ఇటువంటి వాళ్ళు కూడా కనిపిస్తారు మీకు. నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, ఎక్కడికి వెళ్ళేటప్పుడు వేసేసుకుంటాం, టైంపాస్. ఇంతకుముందు స్కూళ్ళలో కూడా ఈ పాకెట్లో తెచ్చుకునేవాళ్ళు పిల్లలు, మాకు గుర్తుంది. మరి ఈ బఠానీలు, ఉప్పు శనగలు, బొరుగులు, ఇటువంటి అన్నీ కూడా పాకెట్లో వేసుకొని వచ్చుకునేవాళ్ళు. వేసుకొని మాట్లాడుతూనే ఉంటారు, ఒకటి వేసుకుంటానే ఉంటారు. ఇలా ట్రైన్లో చూస్తుంటాం. మరి ఇటువంటి వస్తువులు, దాని పేరే టైం పాస్. ట్రైన్లో కూర్చున్నాడు, ఏమి తోచలేదు, మరి ఈ పాకెట్లో డబ్బులు అయిపోతూ ఉంటాయి, అక్కడ టైం పాస్. మరి కేవలం నామని చెప్పుకుంటేనే అంత అద్భుతమైన ఫలితం. సరే, ఒకసారి చెప్తాం, నాతో చెప్పండి. ఉత్పన్న మోక్షద సఫల పుత్రద షట్తిల జయా విజయ ఆమలిక పాపమోచని కామద వరుతిని మోహిని అపర నిర్జల
యోగిని 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 దేవశయని దేవశయని కామిక 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 పుత్రద పుత్రద అజ 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 పార్శ్వ 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 ఇందిర 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 పాపాంకుశ 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 రమా 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 ఉత్తాన ఉత్తాన ఉత్తాన. ఇవి 24 ప్లస్ పురుషోత్తమ మాసంలో 2 ఏకాదశి వస్తాయి. పద్మిని 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 పరమ పరమ పరమ. మొత్తము 26 ఏకాదశి. ఈ 26 ఏకాదశిని రోజు చెప్పుకున్నా, కొన్ని ఏకాదశిలో చెప్పుకున్నా, మరి అమోఘమైన ఫలితం. మరి 26 ఏకాదశి చేసిన ఫలితం లభిస్తుంది. ఎవరైతే పఠిస్తారో, వింటారో, శ్రవణం చేస్తారు వారికి అద్భుతమైన పేర్లు. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కోసారి 2 పేర్లు 3 పేర్లు కూడా ఉన్నాయి. సో మొత్తం 26 ఏకాదశి. మరి తప్పకుండా ఈ ఏకాదశిని పాటిస్తే అత్యంత ఉత్తమం. 8 సంవత్సరాల పైబడిన వాళ్ళు ప్రతి వారు పాటించాలి. ఎప్పటి వరకు అయ్యా? 80 సంవత్సరాల వరకు. ఇంకా చేయగలిగితే మంచిదే. 80 సంవత్సరాల వరకు సరే. ఎవరైతే ఏకాదశి చెయ్యరో, తెలిసైనా సరే తెలియకపోయినా సరే, ఎవరైతే ఏకాదశి చెయ్యరో వారికి బ్రహ్మహత్య పాపం, గోహత్య పాపం, స్త్రీ పతివ్రత దానితోటి సంగమించిన పాపం, సొంత జననితోటి సంగమించిన పాపం, గురుపత్ని కానీ గురుగారి పత్నితోటి రమించిన పాపం, ఇలా భయంకరమైన మహాపాపాలన్నీ ఎవరైతే ఏకాదశి రోజు అన్నం గ్రహిస్తారో, నవధాన్యాలు గ్రహిస్తారో, తెలిసినా తెలియకపోయినా నిప్పు పట్టుకుంటే కావుతుంది. ఈరోజు తెలియదు పాపం, ఈసారి వదిలేస్తాం అని ఏమన్నా అంటుందండి? చిన్నపిల్లవాళ్ళే వదిలేస్తారు అని అంటున్నాయి. నిప్పు సహజంగానే కాల్చేస్తుంది పట్టుకుంటే చాలు, తెలిసినా తెలియకపోయినా. అలాంటి ఏకాదశి రోజు ఎవరైతే ఏకాదశి పాటించారో, నవధాన్యాలు గ్రహిస్తారో, మరి తప్పకుండా ఈ పాపాలన్నీ తగ్గుతాయి. కొన్ని ఏకాదశి పాటిస్తే అనేక జన్మల పాపాలు పోతాయి. మరి చివరికి భక్తి లభిస్తుంది, భగవంతుని ప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే ఏకాదశి పాటిస్తారో, ఏకాదశి భగవంతుని ప్రియం ఏకాదశి మాట. మరి భగవంతుడికి ప్రియమైన ఏకాదశిని ఈరోజు ఉపవాసం చేస్తే భగవంతుడు కూడా మనం ప్రియమైపోతాం కదా. భగవంతుడికి ఇష్టమైన వస్తువుని మనం ప్రేమించామంటే భగవంతుడు కూడా మనల్ని ప్రేమించడం మొదలుపెడతాడు. కనుక తప్పకుండా ఏకాదశి పాటించండి. ఎవరైతే పాటించడం లేదో వారు దయచేసి మరి పాటించండి. ఏకాదశి రోజు పండ్లు తీసుకొని ఉండండి, ఇంకేం పట్టదండి, వంట చూపుతుంది. తర్వాత రోజు మీరు చూడండి, ఆరోగ్యము 99% బాగుపడింది. 99% ఆరోగ్యం, జీర్ణాశయం పొట్టనొప్పున్నా లేకపోతే డైజెషన్ కావడం లేదు, చురుకుగా అవుతుంది. ఏకాదశి పాటిస్తే బ్లడ్ ప్రెషర్ ఉంది తగ్గిపోతుంది, మరి షుగర్ ఉంది తగ్గుతుంది. అన్ని రకాలుగా ఏకాదశి చేసి చూడండి. ఒకసారి ఊరికే మేము చెప్పామని మీరు ఒకసారి ఏకాదశి చూడండి. మెల్లమెల్లగా నెలకు 2 ఏకాదశి ఒకసారి పాటించండి. పండ్లు తీసుకోండి, పండ్లు రకరకాల పండ్లు దొరుకుతున్నాయి, పర్వాలేదు, మరి పాటించండి. ఈ విధంగా మరి అన్ని రోగాలన్నీ పోతాయి. మరి ఆ రోజు కాస్త నామం చేయండి, మందిరం రండి, ప్రదక్షిణ చేయండి. మరి ఏకాదశి ఏమి నీరసంగా రాదు, ఎందుకంటే అంత ముందు రోజు తిన్నారు కదా. ఇప్పుడు ఉదయం తిండి ఇప్పుడు కాస్త శక్తి వస్తుంది. మరి నిన్న తినకపోతే ఈరోజు కాస్త అలసటగా ఉంటుంది. నిన్న తిన్నారు కదా, మరి ఈరోజు ఎందుకు అలసట? రేపు కాస్త అలసటగా ఉండొచ్చు అయిపోతుంది కదా, అప్పుడు మళ్ళీ 6 గంటలకు తింటారు కదా ఉదయం. కనుక ఊరికే అనుకోవడమే మనసులో,
ఒక్కొక్క భక్తులు అంటూ ఉంటారు, స్వామి ఏకాదశి రోజు ఇంత దుర్బలంగా ఉంటుంది శరీరం, మరి ఏకాదశి పేరు వినగానే మాకు నీరసం వచ్చేస్తాం, పేరు వినగానే. మరి ఇది మానసికంగా అనుకుంటారు, మనసులో అనుకుంటారు, అబ్బా ఈరోజు ఏకాదశి ఏం తీసుకోలేదు, ఈరోజు ఏకాదశి అన్నం లేదు, పప్పు లేదు, ఏం లేదు, ఈరోజు ఏకాదశి 12 దాకా ఏం తెలియదు, ఆ ఒక్క పండ్లు ఏముంది ఏముంది పండ్లలో. ఈ విధంగా మనసులో 40 సార్లు అనుకున్నాం అనుకోండి, ఇంకా మీరు ఎవరు లేకుండా కూడా లేరు, పడి ఉంటారు. కనుక మానసికం మీరంతా, కనుక తప్పకుండా అందరూ కూడా ఏకాదశి చేయండి. శ్రీ రాధా గోపీనాథ స్వామికి, శ్రీమన్ చైతన్య మహాప్రభుకి, శ్రీమతి రాధారాణికి, శ్రీల గురుదేవికి, శ్రీల గురువాకి, ఏకాదశి తిథికి, యోగిని ఏకాదశికి, శ్రీ హరివాస తిథికి, మాధవ తిథికి, శ్రీల గురుదేవుకి, శ్రీల ప్రభుపాదికి, అనంతపురి వైష్ణవులకి, జై పూజ్యపాత్ర స్వామి భక్తి గంగ గారికి, సమేత భక్తులకి, హరే